అందరికీ నమస్కారం. కొత్త వీసాలు తీసుకుని కువైట్కు వస్తూ ఉన్నవారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఇండియా నుంచి కువైట్కు వస్తూ ఉన్నవారు చాలామందిని మనం చూసుకుంటే ఇమిగ్రేషన్ బంద్లో ఉందని చెప్పేసి ఇమిగ్రేషన్ చేయించుకుని కువైట్కు రాలేకపోతున్నామని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి నాకు తెలిసిన ట్రావెల్ ఏజెన్సీలను అయితే సంప్రదించడం జరిగింది. అసలు ఇమిగ్రేషన్ ఎందుకు కావడం లేదు, ఎందుకు బంద్లో ఉందని చెప్పేసి వాళ్ళందరినీ కనుక్కున్న తర్వాత నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, ప్రస్తుతం ఇండియాలో ఇమిగ్రేషన్ పూర్తి కావాలంటే అగ్రిమెంట్ పేపర్ అయితే ఉండాలని చెప్పేసి చాలామంది డూప్లికేట్ అగ్రిమెంట్ పేపర్లతో ఇమిగ్రేషన్కి వెళుతున్నారని చెప్పేసి దీంతో ఇమిగ్రేషన్ అధికారులు వాళ్ళ యొక్క ఇమిగ్రేషన్ రిజెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ యొక్క కువైట్ యజమాని లేదా మీకు వీసా తీస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా కువైట్ నుంచి ఇండియన్ ఎంబసీని సంప్రదించి ఇండియన్ ఎంబసీలో దానికి సంబంధించిన రుజువును చెల్లించి డబ్బును చెల్లించి తప్పనిసరిగా అగ్రిమెంట్ పేపర్ని అయితే పంపించాలని చెప్పేసి, అగ్రిమెంట్ పేపర్లు లేకపోతే ఇమిగ్రేషన్ అధికారులు ఇమిగ్రేషన్ రిజెక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళకు కరాఖండిగా అయితే చెప్పండి. ఎందుకంటే చాలామంది అగ్రిమెంట్ పేపర్లు డబ్బులు మిగులుతుందని చెప్పేసి ఇండియాలోని డూప్లికేట్ అగ్రిమెంట్లు చేయించుకుని ఇమిగ్రేషన్కు వెళ్ళడంతో అయితే అధికారులు అయితే రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే నేను అడగడం జరిగింది, ఈ యొక్క పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందని చెప్పేసి. ఈ నెల దాటితే కానీ చెప్పలేమని చెప్పేసి ట్రావెల్ ఏజెంట్లు అయితే తెలుపుతూ ఉన్నారు. ఈ నెల తర్వాత ఇమిగ్రేషన్ పైన స్పష్టత వస్తుందని చెప్పేసి, ఒరిజినల్ అగ్రిమెంట్ పేపర్లో ఉండేవారికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఒరిజినల్ అగ్రిమెంట్ పేపర్ లేకపోతే ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న కొత్త వీసా మీద కువైట్కు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా ఈ యొక్క విషయాన్ని అయితే తెలుసుకోండి. చాలామంది ఇమిగ్రేషన్ బంద్ చేశారని చెప్పి అంటూ ఉన్నారు. ఇమిగ్రేషన్ అయితే బంద్ చేయలేదు. దానికి ప్రధాన కారణం ఇదే. మీ యొక్క వీసా తీసిన వ్యక్తికి కువైట్ యజమానికి యొక్క విషయాన్ని తెలిపి ఒరిజినల్ అగ్రిమెంట్ని అయితే పేపర్ను తెలిపి మీ యొక్క వీసా తీసిన వ్యక్తికి కువైట్ యజమానికి ఈ యొక్క విషయాన్ని అయితే తెలిపి ఒరిజినల్ అగ్రిమెంట్ అయితే తెప్పించుకోండి. లేకపోతే ఈ యొక్క విషయం పైన ఈ నెల తర్వాత మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రేపు నెలలో ఏమన్నా రూల్స్ చేంజ్ చేస్తారా అని చెప్పేసి ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఆశాభావం వ్యక్తం చేశాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.